చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఈరోజు ఈ వీడియో తీయటానికి ముఖ్య కారణం ఉందండి. ఎందుకనంటే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ గురించి తెలుసండి. నాకు తెలియకుండానే ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ అమౌంట్ పంపి నాకు వరి వెరైటీని పంపిమని అడిగే రైతులు కూడా మనకి 4 రాష్ట్రాల్లో ఉన్నారండి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అండి. వారికి పేరు పేరున వందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే అందరి పేరు పేరున చెప్పలేం కాబట్టి. ఎన్ని ఎల్ఆర్లో ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. నవత ట్రాన్స్పోర్ట్ ఎల్ఆర్లు అండి. ఏప్రిల్ మే నెలలో ట్రాన్సాక్షన్ జరిపిన ఎల్ఆర్లు అండి. అయితే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు వరి సీడ్ కావాలని అడుగుతున్నారండి. కానీ మేము వేసిన అమౌంట్కి గ్యారెంటీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఒకవేళ స్టాక్ పంపిపోతే మా పరిస్థితి ఏందని అడుగుతున్నారండి. అదండి మెయిన్ టాపిక్. మీ అమౌంట్కి ఎటువంటి రెస్పాన్సిబుల్ ఉంటుందండి. మీ అమౌంట్ ఎక్కడికి పోదు. చిరు అగ్రిటెక్కి సీడ్ పర్పస్ కోసం మీరు వేసిన అమౌంట్ ఎక్కడికి పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు అమౌంట్ పడితే ఆ రోజు సాయంత్రానికి నవత ట్రాన్స్పోర్ట్లోకి ఖచ్చితంగా స్టాక్ వెళ్ళిపోతుంది. ఆ రోజే మీకు ఎల్ఆర్ పేపర్ వాట్సాప్ పెడతామండి. ఎటువంటి ట్రబుల్ లేదండి. ఈ విధంగా ఏ ఛానల్లో ఉంటుందో ఉండదో మాకు తెలియదు, కానీ మా ఛానల్ వరకు కరెక్ట్ పర్ఫెక్ట్గా ట్రాన్సాక్షన్ జరుగుతాయండి. నెంబర్ 2, సంచులు ఏ విధంగా ఉంటాయంటే ఎటువంటి డిజైన్లు ఎటువంటి ఆకర్షణీయంగా ఉండవండి. మేము పంపించేవి గోను సంచుల్లో పంపిస్తామండి. రియల్గా మేము పండించిన వెరైటీలనే పంపిస్తామండి. ఎందుకంటే అన్ని వెరైటీలని పండించి ఏవి రైతులకి అనుకూలమో అడ్డం పడిపోకుండా ఉండాలి. అదేవిధంగా పొట్ట తెలుపులు వస్తాయి. ఇటువంటివన్నీ ఏరేసి వడకట్టి ఏ వెరైటీలు మంచియో అవి రైతులకి మేము ఛానల్ ద్వారా చూపిస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ KNM 1638, KNM 733, RNR 31479, BPT 2782, BPT 5204. ప్రస్తుతానికి ఇవి వడగడితే ఇవి మేలని తేలియండి. అవే రైతులకి మేము పంపిస్తున్నామండి. ఇంతకుముందు మేము MTU 1262, MTU 1271, MTU 1282 ఇటువంటి వెరైటీలు చాలా పండించి చూసామండి. అవి బీము క్వాలిటీ లేవు, మిల్లర్స్ కొనటం లేదు ఫ్రెండ్స్. అటువంటి వెరైటీలు మేము ఒకవేళ ప్రయోగపూర్వకంగా అన్ని వెరైటీలని పండించినా వడకట్టి ఏవి బాగుంటాయో అవే మా ఛానల్లో రైతులకు పంపిస్తామండి. నెంబర్ 2 అయిపోయింది ఫ్రెండ్స్. మరొకటి, ఒకవేళ మీకు స్టాకు ఈరోజు పంపించిన తర్వాత 3 లేదా 4 డేస్లో మీకు స్టాక్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ అన్ని ఏరియాకి ఒకవేళ లేట్ అయిందనుకో మీ స్టాక్ రావటం, ఇక్కడ మీకు మీ ఫోన్ నెంబరు, మీకు పంపించిన ఏరియా నెంబరు ఈడ పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గీతల కింద లాట్ నెంబర్ ఉంటుంది. ఇదండి లాట్ నెంబరు. ఈడ మీకు పంపించిన ఏరియా నెంబర్ కూడా ఉంటుంది. ఆడ కాల్ చేయొచ్చు. లేదు మాకు ఇంకా పర్టికులర్గా మాకు ఎక్కడ దాకా వచ్చింది మా స్టాక్ అని మీకు తెలియాలంటే స్క్రీన్ మీద నవత మేనేజర్ నెంబర్ ఇస్తానండి. అతను తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర మొత్తం చూసుకుంటాడు. ఎక్కడికి వచ్చింది, ఎప్పుడు వస్తుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారండి. మరొక ముఖ్య విషయం, నారు పోసుకునే విధానం. నారు ఎప్పుడు పొలం 10 ఎకరాలు ఉంటే ఒక నారు మడి అనేది ప్రతి రైతుకు ఉంటుంది ఫ్రెండ్స్. అది ఉన్న పొలాల్లో కల్లా మేలైన పొలం అయి ఉంటుంది. సవిటి పొలంలో పోయకూడదు. కొత్తగా నారుమడిలో కొత్త మట్టి తోలుకొని ఉంటారండి. అటువంటి మట్టిలో కూడా నారు పోసుకున్నట్లయితే మొలక వచ్చిన మొక్క ఇడిసిపోయే అవకాశాలు 90% ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా రైతులు గమనించుకోవాలండి. మా కాడుండే వరి వెరైటీలు ఆల్రెడీ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతుకి, కొత్తగా చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక నా ముందు కూడా మా ఛానల్ని ఇదే విధంగా నడిపిస్తూ మా ఛానల్ చూస్తూ ఆర్డర్స్ పెడతారని
కోరుకుంటూ ఉంటున్నానండి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎంలోనే కేఎన్ఎం 7715, కేఎన్ఎం 12510, కేఎన్ఎం 12368, అదేవిధంగా చాలా వెరైటీలు ఉన్నాయండి. అవి రీసెర్చ్ ప్రస్తుతం చేస్తున్నాము. ఆ వెరైటీలన్నీ మీకు చెప్పిన రైతులకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. మేము చెప్పే వెరైటీలన్నిటినీ ఒక వీడియో చూసే ముందు మీరు లెటర్ ప్యాడ్ మీదో లేదా ఒక బుక్లో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. పలానా వెరైటీ, ఎన్ని రోజుల పంట, ఎన్ని తెగుళ్ళు వస్తాయి, ఏ టైప్ ఆఫ్ తెగుళ్ళు వస్తాయి, దానికి ఏ మెడిసిన్ సూట్ అవ్వద్ది, ఆల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో లైవ్గా చెప్తామండి. మరొక ముఖ్య విషయం అండి, ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నాను, మీరు మీ ఏరియాలో ఏమి పని లేదనుకోండి, లేదా యూత్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా కౌలుకి ఎంత పొలం ఉన్నా 100 ఎకరాల దాకా అవకాశం ఇస్తున్నానండి. కౌలుకి చేసుకోండి. మాకు కాల్ చేస్తే మీ పంటకి ఎటువంటి డిసీజ్ వచ్చినా, కుళ్ళు తెగులైనా, పాంపొడైనా, దోమైనా, ఎటువంటిదైనా మేము రికవర్ చేసి మీ పంటని పండిస్తామండి. ఒక్క భూకంపం, తుఫాను వస్తే తప్ప. థ్యాంక్ యూ. జై హింద్. ఇంతవరకు ఆదరించినందుకు మన రైతులకి నేను తల వంచి నమస్కారాలు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఎల్ఆర్లు ఉన్నాయో 2 నెలల్లోనే. ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కర్ణాటక, ఇంకా ఆర్డర్స్ కూడా వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం, డౌట్ వస్తుందండి. అమౌంట్ పంపిస్తే మా అమౌంట్ ఎట్లా అనే డౌట్ వస్తుంది. ఏం భయపడవలేదు. థ్యాంక్ యూ. జై హింద్.